హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. పుష్ప 2 తగ్గట్ల అస్సలు తగ్గట్ల రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు పుష్ప 2 హంగామా కంటిన్యూ అవుతూనే ఉంది. సౌత్ టు నార్త్ ఈ సినిమా రికార్డులు సెట్ చేస్తూనే ఉంది. అయితే ఈ 17 నుంచి ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసుకొని మరీ థియేటర్లోకి వస్తున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఈ వెర్షన్కి అడ్వాన్స్ బుకింగ్స్తో అదరకొడుతున్న సినిమా 2000 కోట్ల మార్క్ రీచ్ అవుతుందా? లాస్ట్ డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చిన పుష్ప 2 2000 కోట్ల మార్క్ ని దాటడానికి సాలిడ్ స్కెచ్ చేసింది. ఇప్పటికే 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో థియేటర్లో ఉన్న పుష్ప 2 ఈ శుక్రవారం నుంచి మరో 20 నిమిషాలు యాడ్ చేసుకుని 3.5 గంటల రన్ టైంతో థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటివరకు సినిమాలో ఉన్న హై వోల్టేజ్ సీన్స్, ఎలివేషన్స్ కి తోడు మరింత యాక్షన్ యాడ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో వస్తున్నాడు పుష్ప 2. ఇప్పటికే 1800 కోట్లు దాటిన పుష్ప 2 కలెక్షన్లు ఈ వీకెండ్ కి గ్యారంటీగా 2000 కోట్ల మార్క్ దాటుతుంది అంటూ పక్కాగా చెప్తోంది టీం. ఎందుకంటే ఇప్పటికే యాడెడ్ వెర్షన్ కి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. సినిమాలో ఇంకేం సీన్స్ యాడ్ చేశారో, ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప 2 రిలీజ్ అయి నెలన్నర అవుతున్నా ఇంకా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా కంటిన్యూ అవడంతో పాటు లేటెస్ట్ గా ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయడంతో గ్యారంటీగా 2000 కోట్లు దాటుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. 1800 కోట్ల ప్లస్ కలెక్షన్లతో ఇప్పటికే చాలా సినిమాల కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప 2. అయితే బిగ్గెస్ట్ మార్క్ 2000 కోట్లని రీచ్ అవ్వడానికి జస్ట్ అడుగు దూరంలో ఉన్నాడు అల్లు అర్జున్. యాడెడ్ వర్షన్ కి సౌత్ తో పాటు నార్త్ లో ఎక్కువ బుకింగ్స్ జరగడం, సౌత్ లో ఇంకా సంక్రాంతి హాలిడేస్ కూడా ఉండడంతో 200 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం కాదని తెలుస్తోంది. 3 గంటల 15 నిమిషాల రన్ టైం ఉన్నా కూడా ఏమాత్రం కంప్లైంట్ లేకుండా సినిమా చూసిన ఫ్యాన్స్ ఎక్స్ట్రా 20 నిమిషాల సీన్స్ ని కూడా ఎంజాయ్ చేస్తారని, గ్యారంటీగా 2000 కోట్ల కలెక్షన్ల టార్గెట్ రీచ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ తో సినిమా కోసం 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. స్టార్ట్ చేయడానికి 3 ఏళ్లు టైం తీసుకున్నాడేమో కానీ 3 నెలల నుంచి సినిమాని మాత్రం పరుగులు పెట్టేస్తున్నాడు. స్టార్ హీరోలతో పెట్టుకుంటే సినిమాలు లేట్ అవుతాయన్న ఇప్పటి ట్రెండ్ కి అగెయిన్స్ట్ గా రామ్ చరణ్ తో సినిమాని ముందే రిలీజ్ చేసేసేలా ఉన్నాడు బుచ్చిబాబు. ఇంతకీ సినిమా ఎక్కడి వరకు వచ్చింది? లేటెస్ట్ గా షూట్ లో జాయిన్ అయిన స్టార్ యాక్టర్ ఎవరు? ఉప్పెనతో హిట్ కొట్టినా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి 3 ఏళ్లు పట్టింది బుచ్చిబాబుకు. అయితే సెట్స్ మీదకెళ్లడానికి టైం తీసుకున్న బుచ్చిబాబు షూటింగ్ స్టార్ట్ చేశాక మాత్రం రాకెట్ స్పీడ్ చూపిస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా షూట్ లో జగపతి బాబు జాయిన్ అయ్యారు. చాలా కాలం తర్వాత మంచి క్యారెక్టర్ గెటప్ ఉన్న రోల్ చేస్తున్నాను అంటూ జగపతి వీడియో పోస్ట్ చేశారు. నవంబర్లో స్టార్ట్ అయిన రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మధ్యలో చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ కోసం బ్రేక్ తీసుకున్నా బుచ్చిబాబు మాత్రం షూటింగ్ కంటిన్యూ చేశారు. 1 ఇయర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ పైనే వర్క్ చేసిన బుచ్చిబాబు ఫుల్ ప్లానింగ్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. లొకేషన్ తో సహా అన్ని ప్లాన్ చేసుకుని బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ అయిన బుచ్చిబాబు రెహమాన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ స్పీడ్ చూసి నెక్స్ట్ ఇయర్ వరకు కాదు, ఈ సంవత్సరమే సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తోంది. పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ RC16 ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీస్ కంబైన్డ్ గా నిర్మిస్తున్నాయి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో డెఫినెట్ గా ఓ మైల్ స్టోన్ మూవీ కాబోతోందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం. జగపతి బాబు, శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. శివరాజ్ కుమార్ కి కూడా సర్జరీ కావడం, ప్రస్తుతం రికవరీ స్టేజ్ లో ఉండడంతో బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేస్తున్నారు బుచ్చిబాబు. గేమ్ చేంజర్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. మరి బుచ్చిబాబు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతాడో, ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. కొత్త కొత్త యాక్టర్స్ రావటం, ఎంత లెజెండరీ స్టార్ అయినా ఫేడ్ అవుట్ అయిపోవటం అన్నది సినిమా ఇండస్ట్రీలో కామన్. ఈ రూల్ నుంచి స్టార్ కమేడియన్ బ్రహ్మానందం కూడా ఎక్సెప్షన్ కాదు. కొన్నాళ్లుగా అంతగా సినిమాల్లో కనిపించని బ్రహ్మానందం టైం తీసుకుని మరోసారి ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ రోల్లో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో బ్రహ్మి బౌన్స్ బ్యాక్ అవుతారా? బ్రహ్మానందం ఈ పేరు విన్నా తలుచుకున్నా నవ్వు రావడం గ్యారంటీ. ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేసిన యాక్టర్. కమేడియన్ గా ప్రజెంట్ ఉన్న కమేడియన్స్ కి ఇన్స్పిరేషన్ గా టాలీవుడ్ లో బ్రహ్మానందం చాలా కీ రోల్ ప్లే చేశారు.
అలాంటి బ్రహ్మి కొన్నాళ్లుగా అంత యాక్టివ్గా సినిమాలు చేయడం లేదు. అయితే ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఈసారి క్యారెక్టర్ కాదు, ఫుల్ ప్లెజ్డ్ సినిమాతోనే వస్తున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేశారు. బ్రహ్మానందం టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో బ్రహ్మానందం లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. నిఖిల్ డైరెక్షన్ లో స్వధర్మ ప్రొడక్షన్స్ రాహుల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఆనందంలో బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తండ్రి కొడుకులైన వీళ్ళిద్దరూ ఈ సినిమాలో తాత మనవాళ్లుగా కనిపించబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కి తోడు టీజర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడంతో ఆనందం సినిమా మీద మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అంతేకాదు బ్రహ్మానందం ఈ సినిమాలో ఫుల్ ప్లెజ్డ్ కామెడీ రోల్ చేస్తూ ఉండడంతో మరోసారి టాలీవుడ్ లో బ్రహ్మి హవా నడవడం గ్యారంటీ అని, ఈ సినిమాతో ఈ స్టార్ కమేడియన్ మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గౌతమ్, ప్రియా వడ్లమాని హీరోయిన్లుగా నటిస్తున్న బ్రహ్మానందం సినిమాలో వెన్నెల కిషోర్ మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రియా వడ్లమాని ఈ సినిమాలో కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో కనిపిస్తోంది. ఈ ఎలిమెంట్స్ తో పాటు టీజర్ రిలీజ్ తో ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మరోసారి బ్రహ్మి కామెడీని ఫుల్ ప్లెజ్డ్ గా చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఫిబ్రవరి 14న రాబోతున్న సినిమా బ్రహ్మానందంతో పాటు గౌతమ్, ప్రియాకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో. అజిత్ అటు సినిమాలు ఇటు రేసింగ్లు, అసలు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికే కష్టపడుతున్న హీరోలున్న ఈ టైంలో ఈ సంవత్సరం అజిత్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. పొంగల్ మిస్ అయిన వడ్డీతో కలిపి 2 సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు. మరి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, ఎలా ఉండబోతున్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. అజిత్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. తన మాటలు, పర్సనాలిటీ, సినిమాలు, హాబీలు, రేసింగ్, వాట్ నాట్ ఇలా అన్నింటితో ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పటివరకు రేసింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న అజిత్ రేస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం, రేస్ లో థర్డ్ రావడంతో ఇప్పటికీ ఆ పని ఆపేసి అప్కమింగ్ సినిమాల మీద దృష్టి పెట్టారు. అజిత్ నిజానికి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. అయితే కాస్త లేట్ అయినా 2 నెలల్లో 2 సినిమాల్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అజిత్. వీటిలో ఫస్ట్ విడాముయర్చి ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద క్రేజ్ క్రియేట్ చేస్తే, లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో తెరకెక్కుతున్న విడాముయర్చి సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అజిత్ మార్క్ యాక్షన్, ఎలివేషన్, ఎమోషన్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. ఈ సినిమా గ్రాండ్ గా ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతోంది. విడాముయర్చి రిలీజ్ అయిందో లేదో ఏప్రిల్లో మరో సినిమాతో రాబోతున్నారు అజిత్. అజిత్, అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఇచ్చింది. అజిత్ డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. హైదరాబాద్ తో పాటు ఫారెన్ లో షూటింగ్స్ చేసిన టీం ప్రస్తుతం సినిమాకి ఫైనల్ టచెస్ ఇస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా అజిత్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇలా 2 నెలల్లో 2 సినిమాల్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అజిత్. అదరు కొడుతున్న అనుష్క హీరో విజయ్ సేతుపతి బర్త్డేకి స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ట్రైన్. మరోసారి తెర మీదకి ఆమిర్, లోకేష్ సినిమా, డిలే అవబోతున్న సైఫ్ అలీ ఖాన్ సినిమాలు, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో ఏప్రిల్లో రిలీజ్ అవబోతున్న ఘాటీ సినిమా నుంచి మేల్ లీడ్ ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. తమిళ్ యాక్టర్ విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ గురువారం విజయ్ సేతుపతి బర్త్డే సందర్భంగా విజయ్ సేతుపతి లీడ్ రోల్ ప్లే చేస్తున్న ట్రైన్ మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీం. లోకేష్ కనగరాజ్, అమీర్ ఖాన్ సినిమా మరోసారి తెర మీదకొచ్చింది. కూలీ మూవీలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్ కూడా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఫుల్ ప్లెజ్డ్ హీరోగా అమీర్ తో లోకేష్ సినిమా చేయబోతున్నట్టు మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో దేవర మూవీ విలన్ సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యారు. హాస్పిటల్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం 8 సినిమాలు కమిట్ అయ్యారు. సైఫ్ కోలుకోవడానికి బాగా టైం పడుతుంది కాబట్టి సినిమాలన్నీ డిలే అవుతున్నట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ రిజల్ట్ తో డిసప్పాయింట్ అయిన శంకర్ భారతీయుడు 3 మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయిన ఈ సినిమాకి ఇంకా 6 నెలల వర్క్ ఉందని, అయ్యాక రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న దిల్ రుబా మూవీ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజే రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అజయ్ దేవగన్ మేనల్లుడు, రవీనా టాండన్ కూతురు రాష్ట్ర జంటగా తెరకెక్కిన ఆజాద్ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నట్టు ప్రభాస్ స్టోరీ షేర్ చేశారు.
ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.